7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇందులో ఏం రాశారంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో ప్రొయాక్టివ్ పీపుల్ ఉంటారు అనమాట. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అంటారు. నా వల్ల కాదు, నేను చేయలేనన్న వాళ్ళని రియాక్టివ్ పీపుల్ అన్నారు. వాళ్ళు ఏంటంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్లోకి వస్తారనమాట. ఇంజనీరింగ్ ప్రకారం ఏంటంటే మ్యానిపులేషన్ అంటే నీ సొంత స్వార్థం కోసం వేరే వాళ్ళని వాడుకొని వాళ్ళతో పని చేయించుకుంటావు అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఈ పక్క వేరే వాళ్ళని వాడతావు, కానీ నలుగురు కోసం, సమాజం బాగుపడడం కోసం నువ్వు ఇన్ఫ్లుయెన్స్ వాడతావు. దీనివల్ల ఒక మ్యానిపులేషన్ ఏమవుతుందంటే నెగిటివ్ వేకి తీసుకెళ్తుంది. వాళ్ళు నీతో మళ్ళీ ఎప్పుడు పనిచేయరు. ఈ పాజిటివ్గా ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో సర్కిల్ ఆఫ్ కంట్రోల్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ రెండు ఉంటాయి. రెండోది ఏంటంటే ప్రొయాక్టివ్కి రియాక్టివ్ మధ్యలో తేడా ఏంటి, మీరు ప్రొయాక్టివ్ పర్సన్గా ఎలా మారుతారు. నాలుగోది ఏంటంటే మీరు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఎక్స్టెండ్ చేస్తారు, మీరు పనికొచ్చే వాటిలో టైం ఎలా ఇన్వెస్ట్ చేస్తారు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండే పనులు మీరు ఒక ప్రొయాక్టివ్ పర్సన్గా ఎలా మారుతారు ప్రొయాక్టివ్గా. సో కన్క్లూజన్కి అనేది మనం వస్తాం అన్నమాట లాస్ట్కి. సో ఈ నెక్స్ట్ 5 minutes నాతో ఉండండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పవన్ మాచిరాజు. సో ఇది ఏంటంటే స్టీఫెన్ కోవీ ఈ బుక్ రాశాడనమాట, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇందులో సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఎవరైతే ప్రొయాక్టివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళ పనికొచ్చే వాటిలో టైంని ఫోకస్ చేసుకుంటూ ఉంటూ పర్సనల్ గ్రోత్, హ్యాపీనెస్, సక్సెస్ అనేది వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అనమాట. ఈ స్టీఫెన్ కోవీ ఈ బుక్ రచయిత ఒక నమ్మకం. ఇందులో ఏంటంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్, సర్కిల్ ఆఫ్ కంట్రోల్ 3 ఉంటాయి అన్నమాట. స్టీఫెన్ కోవీ ఇతని నమ్మకం ఏంటంటే గాడ్ గేవ్ మీ సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ విచ్ ఐ కెనాట్ చేంజ్ బట్ గేవ్ మీ విజ్డమ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద థింగ్స్. అంటే ఒక మనశ్శాంతిని ఇచ్చేస్తాడంటే ఇతనికి. ఏవైతే విషయాలు అతని చేతుల్లో లేవో, అతని చేతుల్లో ఏవైతే ఉన్నాయో అది అతను బుద్ధితో అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడంట. విజ్డమ్ అంటారు దాన్ని. సో అతని చేతుల్లో ఉన్నవి ఏంటంటే అది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తాయని చెప్పాడు. మోడల్ అనేది నీ ఇన్ఫ్లుయెన్స్లో ఏదైతే ఉందో, నీ ఇన్ఫ్లుయెన్స్ దాటి నీ చేతుల్లో ఏదైతే లేదో అది వాటి మీద ఏంటంటే నీకు క్లారిటీ ఇస్తుంది అనమాట. సో మనం ఏంటంటే మానవుడి మేధస్సు ఏవైతే వాళ్ళ చేతుల్లో లేదో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను 5 మందిని కాంప్లిమెంట్ ఇస్తే ఒకడు నేను తక్కువ చేసి మాట్లాడాడు, వాడి మీదనే నీకు ఎక్కువ దృష్టి అనేది ఉంటుంది. సో ఇదేంటంటే కొన్ని ఇలాంటి విషయాలు మన చేతుల్లో ఉండవు. మా బ్రెయిన్ అనేది ఒక థ్రెడ్స్ని గుర్తించడానికి తయారు చేయబడింది. న్యూస్ ఛానల్స్, మీడియా వాళ్ళు ఏంటంటే దీని ఆధారం మీదనే పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఒకవేళ మనం మంచి న్యూస్లే వింటూ ఉంటే న్యూస్ మొత్తం అవే ఉండేవి. కానీ ఏంటంటే ఈ న్యూస్ వాళ్ళు ఏంటంటే ఏవైతే థ్రెట్స్, డేంజర్స్ ఉన్నాయో అవే చూపిస్తున్నాయి. ఎందుకంటే మన మేధస్సు అదేంటంటే అదే గుంజుకుంటుంది. ఏంటంటే ఏదైతే వెరైటీ ఉందో, సస్పెన్స్, మిస్టరీ, అట్రాక్టివ్గా ఉందో దాన్నే ఎక్కువగా తీసుకుంటారు అనమాట. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని వాడి మీరు ఏం చేయాలంటే కాన్షియస్ కంట్రోల్ అనేది తీసుకోవాలి. ఇది మీ ఎక్స్పీరియన్స్లోనే ఉంటుందన్నమాట. ఎలా అంటే నీకు అప్పగించే వర్క్ లోడ్ అనేది నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ నువ్వు ఎలాంటి వాటిలో నీ టైం అనేది పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావు, దాన్ని ఆలోచించి నువ్వు ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నావు నువ్వు రాసినప్పుడు ఏంటంటే ఒక పెన్ పేపర్ తీసుకొని అది నేను ప్రేరేపిస్తుంది అనమాట. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో ఏంటంటే ఏవైతే నీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ఏరియాస్ అవి రాయి. ఆ రాసిన ఏరియాస్ ఏమేమి అవ్వచ్చు అంటే ఈ రిలేషన్షిప్స్ కావచ్చు, వర్క్స్ అండ్ టాస్క్ కావచ్చు, నీ బిహేవియర్ కావచ్చు. మళ్ళీ ఇందులోనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్, ఒక రకంగా సర్కిల్ ఆఫ్ కంట్రోల్ చెప్పిన ఏరియాలు ఉన్నాయో ఇందులోనే ఒక రకంగా యాక్షన్స్, వర్డ్స్, మూడ్, స్లీప్, డైట్ ఇవేంటంటే ఈ ఏరియాస్లోకి వస్తాయి కంట్రోల్ అనేవి. సో ఈ విధంగా నువ్వు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్, నువ్వు ఏవైతే విషయాన్ని దాటిపోయి ఉంటాయో ఒక రకంగా నువ్వు దాని మీద బాధపడాల్సిన అవసరం లేదు. సో వాటిని నువ్వు వదిలేయచ్చు. ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ జోన్ అనేది ఒక రకంగా నీ చేతిలో ఉన్న కంట్రోల్ అనమాట.
సో దీని ఆరిజిన్ అనేది చూసుకుంటే దీని మూలాలు పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రొయాక్టివ్ అండ్ రియాక్టివ్. ప్రొయాక్టివ్ అంటే ముందుగానే యాక్షన్ తీసుకునేవాళ్ళు. రియాక్టివ్ అంటే జరిగిన సంఘటన జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇద్దరు ఉంటారు అన్నమాట. సో ఈ ప్రొయాక్టివ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంఘటన జరగకముందే తగిన చర్యలు అనేది తీసుకుంటారు. ఈ రియాక్టివ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జరిగినాక అనేది బాధపడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఓకేనా. ప్రొయాక్టివ్ అప్రోచ్ అనేది తీసుకోవాలి. నువ్వు ఏంటంటే ప్రొయాక్టివ్గా అవ్వడం వల్ల నీ ముందు చూపు బట్టి నీ నిర్ణయాలు అనేవి ఆధారపడి ఉంటాయి. దీని వల్ల ఏంటంటే వేరే వాళ్ళ మీద నింద అనేది నువ్వు మోపం అనమాట, బ్లేమ్ చేయవు. సో అది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ నీ పైన తీసుకొని ఏంటంటే నువ్వే ఒక రకంగా బాధ్యత అనేది ఒక ఏమైతే తప్పు ఉన్నాయో అవి నువ్వు తీసుకుంటావు. యాక్టివ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ నుంచి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో వాళ్ళ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేయకుండా ఏంటంటే వాళ్ళు దాన్ని గుర్తించుకున్నప్పుడు ఏంటంటే జరగబోయే విషయాలు అనేవి వాళ్ళకి తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది, రియాక్ట్ అవుతుంది తొందరగా. యాక్టివ్కి రియాక్టివ్కి మధ్యలో తేడా ఏంటంటే ఈ సంఘటనని ముందు రాణిస్తావా లేదా నీ యాక్షన్స్ని రాణిస్తావా అది నీ పైన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా టీం ఫెయిల్ అయింది, ఒక రకంగా వాళ్ళకి చేత కాలేదు అంటాడు రియాక్టివ్ పర్సన్. ప్రొయాక్టివ్ పర్సన్ అంటే వాడి మీద బాధ్యత తీసుకుంటాడు. సో నేను వాళ్ళ టీంతో సక్సెస్ఫుల్గా నేను కమ్యూనికేట్ చేయలేదు, నేను అందుకే ఒక రకంగా నేను ఫెయిల్ అయ్యాను. రియాక్టివ్ ఏంటంటే పట్టించుకోడు. ప్రొయాక్టివ్ ఏం చేస్తాడంటే ఒక రకంగా మళ్ళీ ఆ విషయాన్ని జరగకుండా ఏంటంటే ఆలోచిస్తాడు, ప్లాన్ చేస్తాడు. సో సక్సెస్ కోసం. స్టీఫెన్ కోవీ ఏం చెప్పాడంటే చాలామందికి వాళ్ళ ప్రత్యేకమైన ఒక సర్కిల్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ప్రొయాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీదనే ఉంటారన్నమాట. వాళ్ళు పాజిటివ్గా గ్రో అవుతారు. ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ కంట్రోల్ ఉందని చెప్పి వాళ్ళు గుర్తిస్తారనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళ చేతులు ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటూ యాక్షన్స్ ద్వారా వాళ్ళ లైఫ్లో అనేది జరుగుతారు. ఈ సర్కిల్ ఆఫ్ కన్సర్న్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏవైతే జరిగిన విషయాలు ఉంటాయో వాళ్ళ చేతుల్లో ఏదైతే లేదో వాటి మీద బాధపడుతూ ఉంటూ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్సర్న్ ఆఫ్ సర్కిల్ ఏంటంటే సర్కిల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్లోనే ఉండడం వల్ల ఏంటంటే నువ్వు లాస్ట్కి ఏమవుతావంటే ఒక బాధ్యుడిగా విక్టిమ్ అంతా నా వల్లే అయిందని చెప్పి అలా తయారవుతావు. నీ ఆలోచన విధానం కావచ్చు, నీ దినచర్యలో హ్యాబిట్స్ కావచ్చు, నీ చుట్టూ ఉండే పీపుల్స్ కూడా కావచ్చు, వాళ్ళతోనే పోయి కలుస్తావు, వాళ్ళలానే ఒక రకంగా తయారవుతావు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఎక్స్టెండ్ చేస్తావంటే క్వశ్చన్స్ అడుగు, నీ పర్పస్ ఏంటో తెలుసుకో, నెట్వర్క్ చేయడం నేర్చుకో, నీ ఫ్రెండ్స్ని ఎలా చేసుకుంటావో తెలుసుకో, నీ పర్పస్ని ఫైండ్ చేయి, నీ ఒక రకంగా నీ గ్రోత్ మైండ్ సెట్ అంటే ప్రొయాక్టివ్ మైండ్ సెట్ని కల్టివేట్ చేయడం నీకు రావాలి. వైజ్ ఇది ఒక రకంగా నీ భాష చెప్పాలంటే మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో నువ్వు ఎలాంటి భాష వాడతావో నువ్వు ఎలాంటి వ్యక్తితో దాన్ని గుర్తించవచ్చు అనమాట. ప్రొయాక్టివ్ లాంగ్వేజ్ ఈ రియాక్టివ్ లాంగ్వేజ్లో ఏంటంటే సో నా వల్ల కాదు, కష్టంగా ఉంది, నేను చేయలేను, నాకు టైం లేదు. రియాక్టివ్ పర్సన్ ఇదంతా. ప్రొయాక్టివ్ పర్సనాలిటీ ఏంటంటే నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నేను టైం ఇంకా ఎక్కువ మేనేజ్ చేయగలను, నాకు డబ్బు సంపాదించడం వచ్చు. అది ఏంటంటే ప్రొయాక్టివ్ లాంగ్వేజ్ అనమాట. నీ ఒక రకంగా నీ వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది, నువ్వు అలానే ప్రవర్తిస్తావు ఒక రకంగా. పర్సనాలిటీగా ఉంటూ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉండాలి నువ్వు. సో ఒక ప్లాన్ని ఫామ్ చేయడానికి. ఇందులో ఏంటంటే నేను ఇంకా బాగా బెటర్గా ఎలా చేయగలను, నా కనెక్షన్స్ సరిగానే ఉన్నాయా, నా ఫ్రెండ్స్ ఎవరు, నేను ఏం చేస్తున్నా, నేను ఏం చేయబోతున్నా అని కొన్ని క్వశ్చన్స్ నువ్వు వేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్. వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు ఒక రకంగా. నువ్వు ఏంటంటే నువ్వు టైంకి పనులు కంప్లీట్ చేస్తావు, ఫోకస్గా ఉంటావు, నీకోసం ఎక్కువ కొలాబరేట్ చేద్దాం అనుకుంటా, నీతో పని చేద్దామని అనుకుంటారు అనమాట. సో దీనివల్ల నువ్వు టైంకి పనులు కూడా కంప్లీట్ చేస్తావు, నిన్ను నమ్మకం ఉంటుంది నీ మీద. ఒకవేళ నమ్మకం లేని వాడిని చూసుకుంటే వాడికి ఎక్కువగా పని అప్పచెప్పారు, వాడితో ఎవరు ఉండరు. సో ఇది కూడా ఒక కారణం. ఒక లీడర్ లాగా నువ్వు ఎదుగుతావు అనమాట. నువ్వు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోవడం, వేరే వాళ్ళ భావాలను నువ్వు రిలేట్ చేయగలవు కాబట్టి వాళ్ళకి నువ్వు పనులు కూడా అలానే చెప్తావు. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళ భావాలను బట్టి నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. అందుకే నువ్వు లీడర్గా ఉన్నావు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇంజనీరింగ్ ప్రకారం ఏంటంటే మ్యానిపులేషన్ అంటే నీ సొంత స్వార్థం కోసం వేరే వాళ్ళని వాడుకొని వాళ్ళతో పని చేయించుకుంటావు అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే
ఈ పక్క వేరే వాళ్ళని వాడతావు, కానీ నలుగురు కోసం, సమాజం బాగుపడడానికి కోసం నువ్వు ఇన్ఫ్లుయెన్స్ వాడతావు. దీనివల్ల ఒక రకంగా మ్యానిపులేషన్ ఏమవుతుందంటే నెగిటివ్ వేకి తీసుకెళ్తుంది, వాళ్ళు నీతో మళ్ళీ ఎప్పుడు పనిచేయరు. ఈ పాజిటివ్గా ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో బాగుంటుంది. ద బాక్స్, నువ్వు ఎప్పుడైతే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటావో నీకు సమస్యలు కనపడవు, ఒక రకంగా సొల్యూషన్స్ కనపడతాయి. అలాంటప్పుడు వేరే వ్యక్తులు ఏంటంటే నేను ఎప్పుడు సహాయానికి పిలుస్తారు అనమాట, ఏమైనా పని చేయడానికి. ఎందుకంటే నీకు ఈజీగా చేయగలవు, సొల్యూషన్స్ కూడా బాగా తెలుసుంటాయి నీకు. సర్కిల్ ఆఫ్ నువ్వు ప్రోయాక్టివ్ పర్సనాలిటీ కాబట్టి. రెస్పాన్సిబిలిటీ, ఎప్పుడైతే నువ్వు బాధ్యత తీసుకుంటావో నువ్వు తొందరగా వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటావు. వాళ్ళ పనితీరుని బట్టి, వాళ్ళ స్టాండర్డ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ నీ మీట్ అయ్యేటట్టు వాళ్ళకి నువ్వు పని అప్పచెప్తావు అన్నమాట. అలాగా నువ్వు ఒక బెటర్ లీడర్గా మారుతావు. ఫోకస్, ఏవైతే విన్నావో నీవైతే ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నావో అది ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చిందా కాదా అనేది నువ్వు గమనిస్తావు అనమాట. నువ్వు అది నమ్మచ్చా లేదా, అలాగా నువ్వు ప్రొయాక్టివ్గా ఉండగలవు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంటుందో నీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక రెస్పెక్టెడ్ లీడర్గా అనేది నువ్వు మారుతావు. నువ్వు ఒకటే సేమ్ పర్సన్స్తో ఉండవు, నువ్వు సేమ్ హ్యాబిట్స్ ఉండవు, సేమ్ కంపెనీ ఉండదు. నువ్వు ప్రతిరోజు అనేది నువ్వు మారుతూ ఉంటావు బాస్ లాగా. వాచింగ్ మై వీడియో, కింద లింక్ ఉన్న డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఇక్కడి వరకు ఉన్నంతే.